ఏం పరిపాలన ఏం సూపర్గా ఉంటే పరిపాలన ఏం కావాలి మీకు? జరుగుతాయి అన్ని జరిగానే జరుగుతాయి, జరగకుండా అటువంటి జరిగానే జరుగుతాయండి. తొందరపడంగా పిల్లపడడం ఎట్టబడతారు, జరిగానే జరుగుతూ ఉంటాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దిగి రాగాలి అభివృద్ధి కావాలా పెరగాలంటే ఆడ పెరుగుతాయి మరి లేక మీకు తెలియదు రాష్ట్ర అప్పుల పాలు ఉంది లేదా ప్రజలు తెలీదా? మరి దింపింది అందుకే ప్రజలు చెప్పండి. అప్పుల పాలు ఏం చేస్తున్నా నిదానంగా అయ్యిద్ది, నిదానంగా అయ్యిద్ది, రాగాలి ఆడయిద్ది వెళ్తాయి. వెళ్ళే వాళ్ళకి వెళ్తాయి, అరవై లేని వాళ్ళు అందరికి వెళ్తాయి, అరవై లేని వాళ్ళకి ఆగిపోతాయి. ఏమన్నాడా తీసుకోండి అంతే. ఎవరికి? నాకేం రాలే. దేనికి? కష్టపడుతున్నా సంపాదించుకున్నా, నా కారు ఉంది, ఇల్లు ఉంది, డాబా ఉంది, వ్యాపారం చేసుకుంటున్నా. లేనివాడికి ఇవ్వండి, నాకెందుకు? నాకు అవసరం లే, అంతే. మరి పెట్టాను 60 కాదన్నారు, వదిలేసాం అంతవాడికి. దేనికి? దేని కోపం? కోపం దేనికి మేడం? పథకాలు రాలేదు, నేను చదువుతున్నా, నాకు రాలేదు. కోపం దేనికి? నాకు 10 లక్షల రూపాయల కారు ఉంది, ఇల్లు ఉంది, వ్యాపారం చేసుకుంటున్నా, నాకెందుకు? ప్రపోజల్గా పెట్టాము, అర్హులు అన్నారు, వదిలేసాం అంతే. అంతే మరి అంతే, వెళ్ళాలి మరి, వాళ్ళకైనా వెళ్ళాలి కదా. ప్రభుత్వానికి ఏం చెప్పేది లేదు, మా దేవుడు ఉన్నది కానీ మా దేవుడు చూసుకుంటాడు. ప్రభుత్వం గురించి అసలు ఏం మాట్లాడే పనే లేదు. ఇంకా ఏమన్నా లోటుపాట్లు ఏమన్నా ఆయన చెప్పుకుంటే ఆయన చూసుకుంటాడు, ఆయనే మాట్లాడతాడు అంతే. ఈ గవర్నమెంట్ లో ఈ పథకం వల్ల నిజంగా న్యాయం జరిగిందన్న పథకం ఏదైనా ఉందా? పేదల న్యాయం జరిగే వాళ్ళు జరుగుతుందండి. పేదల న్యాయం అంటే జరగలేదని ఏ పేదోడు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఏ పేదోడు చెప్పాడు అన్న? ఎవరు చెబుతారు? వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఏదైనా ఫేక్ ఇంటర్వ్యూలు పెట్టుకుని వాళ్ళు చేసుకోవాలి. ఇంకా అంతే మరి.